అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వెంకీ ముచ్చట్లు. ఇదిగోండి, ఈ వీడియోలో కనిపిస్తున్న మొక్కలు ఏంటంటే వంగనారు. మా ఏరియాలో ఈరోజు బుధవారం సంత. సో అక్కడ కొనుక్కొని తెచ్చిన మొక్కలు అన్నమాట. మాకున్న చిన్న ప్లేస్ని క్లీన్ చేసేసి అందులో మొక్కలైతే నాటుదామని నాన్న దున్నుతూ ఉన్నారు. అమ్మేమో అక్కడ ఏమన్నా పెద్ద గడ్డి ఉంటే అది ఏరి పాడేస్తుంది అనమాట. ఎప్పుడూ ఈ ప్లేస్లో మొక్కలు వేస్తూ ఉంటాం. సో అట్లానే ఇప్పుడు కూడా వేద్దామని ప్లేస్ని శుభ్రం అయితే చేసేస్తున్నాం. ఎప్పుడూ ఇక్కడ మిర్చి, వంగ, బెండ ఇవి వేస్తుంటాం. అలానే ఇప్పుడు కూడా వంగనారు తెచ్చారు కాబట్టి ప్రస్తుతానికైతే దానికి సరిపడా ప్లేస్ని అయితే నాన్న దున్నుతున్నారు. అండ్ అట్లానే బెండ, తోటకూర అండ్ గోరుచిక్కుడు, గోంగూర, పాలకూర, చుక్కకూర ఇలాంటివి చల్లుతూ ఉంటాం. ఇది వర్షాకాలం కాబట్టి నీళ్ళకేమి ఇబ్బంది ఉండదు మొక్కలకి. అక్కడక్కడ కలుపుంటే దాన్ని తీసేయడం అనమాట. అండ్ మనకి కూరగాయలు అనగానే మార్కెట్ గుర్తుకొచ్చేస్తుంది. అది సమ్మర్లో ఓకే. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఎవరి దగ్గరన్నా కొంచెం ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో మనం కూరగాయలు పెట్టేసుకొని అవి పూలు పూసి కాయలు కాసి ఆ కూరగాయలని కోసి కూర వండగానే తినడం ఆ ఫీలే వేరు, బాగుంటుంది. అట్లా మేము కూడా మా ఫ్యామిలీ మొత్తం అమ్మ, నాన్న, అక్క, నేను నలుగురం కలిసి ఈరోజు వంకాయ మొక్కలను అయితే నాటేద్దామని నేలని ప్రిపేర్ చేస్తున్నాం. నాన్న దున్నుతున్నారు. అక్కడక్కడ అమ్మేమో పెద్ద పెద్ద కలుపు మొక్కలు ఉంటే వాటిని తీసేసింది. వాటిని మట్టితో ఒక్క నీళ్ళ కోసం వెళ్ళింది. ఇట్లా మొత్తం నేల రెడీ అయిపోయింది దున్నేసాక. ఏదైతే మొక్కలు పెట్టడానికి యూజ్ చేస్తారో ఆ తాడైతే తెచ్చేసాం. అట్లా ఆ తాడుతో మొక్కలనైతే ఒక వరుసలో పెట్టచ్చు. అలా నాన్న గుంతలు తవ్వుతూ ఉంటే అక్క నీళ్ళు పోస్తుంటే నేను అమ్మ కలిసి మొక్కలు నాటాము. అట్లా మొత్తం నలుగురం కలిసి మొత్తం కంప్లీట్ చేసేసాం అనమాట. మొక్కలు మనకు కూరగాయల్ని మాత్రమే ఇవ్వవు, సహనాన్ని, బాధ్యతని, ప్రకృతిని ప్రేమించడాన్ని నేర్పిస్తాయి. ఒక విత్తనం భూమి మీద వేసినప్పుడు అది కొంతకాలం కనిపించదు. అలానే అది చనిపోయిందని కాదు, లోపలే తను పరివర్తన చెందుతూ ఉంటుంది. అలానే మన లైఫ్లో కూడా కొన్నిసార్లు ఫలితం వెంటనే కనిపించదు. అయినప్పటికీ మనం ప్రయత్నాన్ని ఆపకూడదు. మనం పని చేస్తూనే ఉండాలి. ఫలితం వచ్చే టైంకి వస్తుంది. అది మనం ప్రకృతి నుంచి నేర్చుకోవచ్చు. ప్రకృతిలో ఏది ఇప్పుడు తొందరపడదు, అది రావాల్సిన టైంకి వస్తుంది. అలానే మనం కూడా ఎప్పుడు తొందరపడకూడదు. పని చేసి ఫలితం వదిలేయాలి. ఏ ఫలితమైనా స్వీకరించగలగాలి. మనం మొక్కేసాం కదా అని అది ఆరోగ్యవంతంగానే పెరిగిద్ది, మంచి కూరగాయలు ఇస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఒక్కోసారి పురుగు పట్టొచ్చు, ఏదన్నా పట్టొచ్చు. అట్లా మొక్క చనిపోవచ్చు కూడా మధ్యలో. సో దాన్ని యాక్సెప్ట్ చేయాలి. సో ఈ విధంగా ప్రకృతి మాట్లాడకుండానే కొన్ని నేర్పించేస్తుంది మనకి. మొక్కలు వేసినప్పటి నుంచి అవి కాలు కాసేదాకా ప్రతిరోజు గమనిస్తూ ఉండాలి. మొక్క నీళ్ళు లేని టైంలో, ఎండలు ఉన్న టైంలో నీళ్ళు వేయాలి. అలానే పదురుగా ఉన్నప్పుడు వేయనవసరం లేదు. ప్రతి మొక్కని అబ్జర్వ్ చేయాలి. ఏమన్నా మొక్క వంగిపోయినా, విరిగిపోయినా దాన్ని ఏదైనా కర్ర సపోర్ట్తో నిల్చోబెట్టాలి. ఇట్లా ప్రతిరోజు వాటిని గమనిస్తూ ఉండాలి. అలానే చుట్టుపక్కల ఉన్న కోళ్ళు, మేకలు, ఆవులు వీటికి అంటపడకుండా వాటిని కాపాడుతూ ఉండాలి. అప్పుడే మనం కూరగాయలు తినగలం, లేకపోతే అవి తినేస్తాయి అన్నమాట. ఇంకా మంచి విషయం ఏంటంటే ఏ రసాయనాలు చల్లకుండా మన సేంద్రియ పద్ధతిలో, అంటే సుభాష్ పాలేకర్ ప్రస్తుతం మనకి ఈ సేంద్రియ ఎరువులు అయితే తయారు చేయడం
చూపిస్తున్నారు. ఆయన కనిపెట్టిందే ఈ సేంద్రియ వ్యవసాయం. ఇట్లా నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం ఇవన్నీ తయారు చేయడం నేర్పిస్తున్నారు, చెప్తున్నారు. యూట్యూబ్లో కూడా చూడండి. ఈ విధంగా సేంద్రియ ఎరువులు వాడితే ఇంకా ఆరోగ్యకరమైన కూరగాయలు తినొచ్చు, పంట పండుతుంది అండ్ ఆరోగ్యం కూడా బాగుంటుంది. కానీ ప్రస్తుతం అలా లేదు. ప్రతి దానికి కెమికల్స్ షాప్లో కొనుక్కొని తెచ్చి స్ప్రే చేసేయడం అన్నమాట. అంటే తొందర అవ్వాలనేసి అట్లా చేస్తున్నారు. కానీ మళ్ళీ ఆ పాత పద్ధతి వస్తే చాలా బాగుంటుంది. అండ్ చాలామంది సేంద్రియ ఎరువులు వాడి పంటలు పండిస్తున్నారు. చాలా మంచి విషయం. వాళ్ళని చూసి మనం కూడా నేర్చుకోవాలి. అప్పుడే కదా మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. ఇప్పుడు వేస్తున్న ఈ మొక్కలకు కూడా సేంద్రియ పద్ధతిలో ఏమన్నా పురుగు కానీ నేలకు కానీ ఎరువుని అందించడానికి ప్రయత్నం చేస్తాం. రసాయనాన్ని తగ్గించడానికి చూస్తాం. అండ్ ఇదైతే ఈరోజు వెంకి ముచ్చట్లు. మీ ఇంట్లో కూడా ఏదైనా చిన్న ప్లేస్ ఏమైనా ఉంటే అక్కడ టమాటా కానీ, బెండకాయ కానీ, వంకాయ కానీ, లేకంటే ఏదో ఒకటి మొక్క అయితే నాటేసేయండి. అవి మనం కూర వండుకొని తినేటప్పుడు ఒక ఫీల్ వస్తుంది, చాలా బాగుంటుంది అది. అండ్ మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలు.